కింద పోలే కింద పోలేదు నమస్కారం అండి. బాగున్నారా? ఓకే సార్ బాబా ఎల్లు ఇక్కడుందో ఓకే అందరూ వస్తారు కదా. మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్. 6 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి. మీరు చూశారు, ఆడపిల్లలంతా టాక్సీ సెంటర్లో దిగుతారు సార్. వాళ్ళు దిగి తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన నివాళులు అర్పించితే ఉపయోగం లేదు సార్. అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లు వేశారు సార్. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో 63,000 ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతలేదు సార్. 15 నెలలు కాలం అయింది. ఏం పని చేస్తారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు సార్. వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు పథకాలు ఇచ్చారు, పనికిమాల పథకాలన్నీ ఇచ్చారు, ప్రజలు సోమరిపోతులుగా తయారు చేశారు. మనల్ని రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు అని అడిగి మనల్ని రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యున్సీలోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్డు వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది సార్ రోడ్డు వేసి. నేను కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాను సార్. ఆవిడ కూడా చూశారు పాపం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజల మాటని మీకు వినిపించాలి సార్. ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్. మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి. ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళు పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని నా ఆవేదన. కానీ ఇక్కడెక్కడ కూడా ఎవరిని విమర్శించడం కాదు, మనం చేయవలసిన అవసరం ఉంటే చేస్తామనే మనకి ఓట్లు వేశారు, చేసే వెళ్తాం, దాంట్లో అనుమానం లేదు. ఈ రోడ్లే కాదు, ప్రతి విలేజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం. 15 కోట్ల రూపాయలు మీ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేస్తానని చెప్పారు. R&B మంత్రి గారు 4,90,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా 7 కోట్ల రూపాయలు పత్తిపాడు దాకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. ఏమవుద్దమ్మా, మీరు వెళ్ళండమ్మా, ఏమవుద్దమ్మా ఎమ్మెల్యే గారికి. ఎదరికి రానివ్వండి, ఎదరికి రానివ్వండి. నమస్కారం. బాబా సైడ్ అటుండు. సారీ, వర్షంలో మీ అందరూ సమయం ఇబ్బంది పడ్డారు. ఒకసారి సైడ్కు థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ.
మొత్తం తల్లి థ్యాంక్ యూ రండి పాపం అంత ఓపిక మీరు వర్షాలు ఏం చేశారు ఇక్కడ కొత్తగా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ థ్యాంక్ యూ. కొత్త కడుతున్నారా మీరు లేకపోతే వచ్చింది సైడ్ గుండు పెట్టబోయారు మీరు ఎమ్మెల్యే గారి మీద పడిపోతున్నాం. ఫ్లాక్స్ తోటి నేను మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఈయన మీరు రండి. అనుకున్నాను మీరు మాకు అతిథులరా బాబు, మీ ఎప్పుడు మేము ఖర్చు చేసుకుంటే పట్టుకో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు సార్. వశిష్ఠ గంగా అని గంగ బోండానికి ఫిలిప్పైన్స్ ఆర్డినరీ అని 2 క్రాస్ సస్పెండెడ్ వెరైటీని క్రాఫ్ట్ చేస్తాం సార్. మనం ఫ్రూట్ క్రాప్స్ ఎట్లా చేస్తామో వెజిటబుల్స్ కూడా అలా చేస్తాం సార్. కృషి మార్కెటింగ్ ఉందా ఉంది సార్. ఎస్ సార్. మీరు ఎక్కడ కూడా స్టాల్ పెట్టండి, ఒక తేనె ఉండి దగ్గరికి వెళ్ళి